ఎక్సర్సైజ్ 10లో చాప్టర్ 3 ఎక్సర్సైజ్ 10లో రిమైనింగ్ 3 4 5 6 లైన్స్ ఈరోజు డిక్టేషన్ ఇచ్చుకోవాలి. బీ రెడీ అండి. అందరూ మీ కెమెరాస్ బుక్స్ పని పెట్టి రెడీ అయిపోండి. నిఖిల్ గారు రెడీ. నేవ్, వెరీ గుడ్. నేవీ, మే వి కదా, సరిపోయింది. మే, ఎంఏవై, మే. మేక్, ఫీడ్, ఎఫ్డి త్రూ ది లైన్, ఫీడ్. ఫుడ్, నేమ్, నేమ్లీ. ఎన్ తర్వాత ఎంకి ఆపుతున్నారు కదా, అలా మధ్యలో ఆపొద్దు. ఎన్ఎం ఒకేసారి రాసేయండి. మామూలు ముగ్గు వేస్తారు చూడండి, అలాగా ఎన్ఎం ఒకేసారి ఎన్ఎం ఎల్ అది అలా మీరు ఆపకండి. కరెక్ట్, కరెక్ట్. ఎనఫ్, ఎనఫ్ రెండు ఉన్నాయి చూడండి, ఎన్ ఎఫ్ రాసుకోవాలి. ఎనఫ్, ఎన్ నా కూడా యూతో వచ్చింది కాబట్టి సెకండ్ ప్లేస్లో లైట్. ఎనఫ్, వెరీ గుడ్. బేల్, బెల్, బెలో. సరిపోయిందండి. సరిపోయింది. బెల్ అన్నాను కదా, బేలు బెల్. బెలో, బిలో కాదు, బెలోయే. బెలో అని చదవాలి దాన్ని, అందులోనే వస్తుంది. బిలో కాదు, అదే అంటున్నా. బిలోని ఇచ్చాడా ఏంటి? ఒక్క నిమిషం ఉండండి. అలా ఇప్పుడే ఎక్సర్సైజ్ 10 కదా, బెలోయే కరెక్ట్. బెలో అనే ఉంటుంది. ఇప్పుడు మీరు ప్రాక్టీస్ తప్పు చేశారేమో చూసుకోండి. బెలో, అది కరెక్ట్. బేక్ అక్కర్లా మరి. కూమ్, కూమ్ అంటే అది కోమ్ అనమాట. కోమ్ అని రాయాలి. కోమ్, కోమ్. ఎస్, కోంబ్ కదా అది, కోమ్ అని అంటాం. మనీ, మనీ, మనీ. ఇది ఒక్కటే మనకి కొంచెం కన్ఫ్యూజన్ అండి, మనీ మాత్రం. ఎస్, అలా రాయాలి. నీ కూడా రాయాలి. ఇక్కడ యూతో కానీ ఇక్కడ అన్న సౌండ్. మనీలో మనీ అనకూడదు, మనీ అంటాం కాబట్టి ఆంధ్రలైన్లోనే వస్తుంది. ఓకే, ఓ వచ్చినా కూడా ఆంధ్రలైన్లోనే రాసుకోవాలి మనీ. ఒక మనీయే మీకు కొంచెం డౌట్గా అనిపిస్తుంది. రైట్ అండి, కరెక్ట్. పావని గారు రెడీ. మే, మేక్, షీప్, కింద కింద షిప్. నేమ్, నేమ్, ఎన్ఎం, నేమ్లీ. లూమ్, ఎల్ఓఓఎం, లూమ్. కరెక్ట్. లిమ్, ఎల్ఐఎంబి, లిమ్. బేల్, బెల్, బెలో. ఎల్ ఇంకా మీదకి రాస్తే బాగుండేది. ఓకే, ఉంచండి, పర్వాలేదు. ఫీడ్, ఫీడ్,
ఫుడ్. ఓకే. నయోమి గారు రండి. నేవ్. నేవి. ఎనఫ్. ఎన్ఎఫ్. కరెక్ట్. షీప్. షిప్. ఫీడ్. బేక్. బేక్ లేదు, బేల్ రండి. బేల్. కొంచెం కెమెరా రైట్ సైడ్. బెల్. బెల్. ఓకే. మే. ఎంఏవై. మే. మేక్. నేమ్. నేమ్లీ. ఓకే, గుడ్. దినేష్ చంద్ర గారు రెడీ. మే. మేక్. నేమ్. నేమ్లీ. బేల్. బెల్. కోమ్. సిఓఎంబి. కోమ్. మనీ. మనీ ఆంగ్లంలోనే రాసుకోవాలి. ఓతో ఆ వచ్చినా కూడా ఆంగ్లంలోనే రాయండి. మనీ. ఫీడ్. ఫీడ్. ఫీడ్ అండి. ఎఫ్డి. ఫుడ్. వెరీ. శ్రీహర్ రావు గారు రెడీ. నేవ్. కొంచెం రైట్ సైడ్. ఎందుకు కిందకి వెళ్ళిపోయింది? వెళ్ళకూడదు, ఆంగ్లేనే రాయాలి. ఎన్ హార్జాంటల్ స్ట్రోక్. అది అది కొట్టేయండి. నేవి. ఎన్వి ఆంగ్లంలో రాయాలి. బేల్. బెల్. లూమ్. ఎల్ఓఓఎం. లూమ్. త్రూ ది లైన్. లిమ్. ఫీడ్. ఫుడ్. ఫుడ్. ఎఫ్ఓడి. రాయాలండి ఫాస్ట్. ఫుడ్. కరెక్ట్. బేల్. బెక్. ఓకే. ఎనఫ్. ఎన్ఓఎఫ్. ఎనఫ్ ఆంగ్లం.
ఏ నా కరెక్ట్. వెరీ గుడ్. ఉదయ్ గారు రెడీ. ఫీడ్. ఫుడ్. ఎనఫ్. ఓకే. నేమ్. నేమ్లీ. కోమ్. మనీ. ఆంగ్లంలో రాసుకోవాలి మనీ. ఎంఎన్. బేల్. బెల్. షీప్. 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 ఫిష్. షిప్. లూమ్. ఎల్ఓఓఎం. లూమ్. డాష్. లిమ్. గుడ్. కే సతీష్ గారు రైట్. నేవ్. నే హెవీ డాట్. నేవి. నేవి. కో కో కోమ్. కోమ్. వెరీ గుడ్. కట్టనేసే హుషారు. కట్టనేసేసుకో. మనీ. అందులో ఏం రాసి ఫస్ట్ ప్లేస్ పెట్టకూడదు, సెకండ్ ప్లేస్. ఎంఎన్ సెకండ్ ప్లేస్లో రావాలి. తర్వాత ఓవెల్స్ని ఎప్పుడు కూడా మనం స్టార్టింగ్ నుంచి వరుసగా వెళ్ళాలి. ఓవెల్స్ ఎప్పుడు లాస్ట్ నుంచి ఫ్రంట్కి రాకండి. అది అలవాటు మిస్ చేసుకోండి. ఎందుకంటే మనం షార్ట్ హ్యాండ్ ఎప్పుడు కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతూ ఉండాలి కదా. మీరు ఏం చేశారు, మనీలో ఫస్ట్ డాట్ పెట్టి బ్యాక్ వచ్చారు. బ్యాక్ వస్తే మనకు లేట్ అయిపోతుంది. స్పీడ్ అవ్వాలి కదా, మనం ఎప్పుడు షార్ట్ హ్యాండ్ని స్పీడ్ కోసం ఆలోచించాలి. రైట్ రండి. మే. మేక్. బేల్. బెల్. బెలో. షీప్. షిప్. వెరీ గుడ్ అండి, బాగుంది. చాలు. ఇంకా ఇంకెవరికైనా డిక్టేషన్ ఇవ్వాలండి? ఇంకెవరికైనా డిక్టేషన్ ఇవ్వాలా? ఓకే రైట్. సో ఇప్పుడు మీరు అందరూ స్టార్ట్ చేసేయండి, ఇంకా ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ చేసేయండి. తొందరగా అయితే గ్రామ్ లాగ్ స్టార్ట్ చేద్దాం మనం. ట్రాన్స్క్రిప్షన్ మొదలెట్టండి. మనీయే ప్రొనౌన్సియేషన్ అలాగే ఉంటుంది, మనీ అనే ఉంటుంది. మనీ అనకూడదు, మనీ అనే అంటాం. మనీ అనే ప్రొనౌన్స్ చేయాలి. MONEY మనీ అని అంటాం. కాకపోతే అది యూతో వచ్చినట్టుగా అనుకోవాలన్నమాట మనం. అదే అంటున్నాను, అది యూతో వచ్చినట్టు అనుకోవాలి. మనీకి యాక్చువల్గా ఏంటంటే ఓతో వస్తుంది కదా, ఓతో మనకి ఆ సౌండ్ లేదు. జాగ్రత్తగా చూడండి, ఓతో ఆ సౌండ్ లేదు, ఆ అన్న సౌండే ఉంది. అంటే మనీ అని అన్నాం కదా మనం.
మనీ అంటాం కదా, అందుకు అది యూతో వచ్చినట్టుగా మనం భావించి ఆన్ ది లైన్ సెకండ్ ప్లేస్ లైట్ డాష్ పెట్టుకోవాలి. సౌండ్ బట్టే, సౌండ్ బట్టే అనమాట. ఆ లేదు, ఆ ఉంది. రైట్, ఫాస్ట్గా ట్రాన్స్క్రైబ్ చేసేయండి క్విక్గా. రాసేసారా? పావని గారు ఒకసారి చూపించండి. ఇలా హారిజాంటల్గా ఉంది కదా, వెర్టికల్గా పెట్టండి ఒకసారి. యా, అలా ఉంచండి. నేవ్, నేవీ, మేక్, ఫీడ్, ఫుడ్, నేమ్లీ, below, beck, bake, comb, money, sheep, ship, name, namely, loom, limb, below, feed, food, name, navy, కింద మే, నేమ్, నేమ్లీ, కొంచెం కింద జరు. ఓకే, షిప్, ఫీడ్, బెల్. ఓకే, చాలా గుడ్. దినేష్ చంద్ర గారు రెడీ, చూపించండి ఒకసారి. అవుతుందా? నేవ్, నేవీ, నేమ్, నేమ్లీ, below, comb, money, నేమ్, నేమ్లీ, లూమ్ తప్పు రాశారండి. 1 2 3 థర్డ్ లైన్లో థర్డ్ వన్ చూడండి. లూమ్ ఊ సౌండ్ కదా, ఊ సౌండ్ అయితే త్రూ ది లైన్ రాసుకోవాలి. ఆ పక్కన లిమ్ కూడా అంతే, సేమ్. ఓకే, ఆ రెండు చూసుకోండి. ఫుడ్. యా, ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఓకే, నేవ్, నేవీ, ఎనఫ్, మేక్, నేమ్, నేమ్లీ,
bail, bell, comb, money, bail, bell, feed, food, enough, name, namely. అంతే చాలు బాగానే ఉంది. శ్రీహర్రావు గారు యా అలా ఉంచండి. ఫీడ్, ఫుడ్, నేమ్, నేమ్లీ, ఎనఫ్, బేల్, బెల్, బెలో, నేమ్, నేమ్లీ, నేమ్, మనీ, ఓకే, మే, మేక్, షీప్, షిప్, నేమ్, నేమ్లీ, లూమ్, లిమ్, బేల్, బెల్, బెలో, ఫీడ్, ఫుడ్, నేమ్, ఎనఫ్, షీప్, షీప్, ఇష్, పి, 1 2 3 4 5వ లైన్ చూడండి. 5వ లైన్లో సెకండ్ది షీప్ పి రాసుకోవాలి. షీట్ షిట్ అయిపోయింది. అది 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 కరెక్ట్. ఫీడ్, బేల్, బెల్, నేమ్, నేమ్లీ, బేల్, బెల్, ఆ తర్వాత మళ్ళీ మనీ, మనీ అండి. అది నేమ్ రాసేసినట్టున్నారు ఇక్కడ స్టార్టింగ్ కింద, దాని కిందది, అది సరిపోయింది. దాని కిందది అది అది ఏమైంది, మీరు రాయటం మనీ రాశారు కానీ కింద నేమ్ అని రాసేసారు. చూడండి, అది మనీ కదా యాక్చువల్. స్ట్రోక్స్ పోల్చుకోవాలి. ఫీడ్, ఓకే చాలు, కొంతవరకు పర్వాలేదు. దినేష్ చంద్ర గారు అయిపోయింది కదా. నయోమి గారు మనీ, ఫీడ్, ఫుడ్, కోమ్, లూమ్, లిమ్, ఫీడ్, ఫీడ్, బేల్, బెల్, షీప్, షిప్, ఎనఫ్, నేవీ, మే, మేక్, నేమ్, నేమ్లీ, కోమ్, బేల్, బెల్, లూమ్, లిమ్, బేల్, బెల్, బెలో, కోమ్, మే, మేక్, షీప్, షిప్, నేమ్, నేమ్లీ, లూమ్, లిమ్, బేల్, బెల్, బెలో, ఫీడ్, ఫుడ్. ఓకే చాలా. సతీష్ గారు యా నేమ్, నేవీ, మేక్, ఫీడ్, ఫుడ్, నేమ్, నేమ్లీ, ఎనఫ్, బేల్, బెల్, బెలో, కోమ్, మనీ, మే, మేక్, షీప్, షిప్, నేమ్, నేమ్లీ, లూమ్, లిమ్, బేల్, బెల్, బెలో, షీప్. మీరు అంత సేమ్ షీప్ చూడండి. షీప్ కాదు అది, ఫీడ్. 5వ లైన్ రెండోది, 5వ లైన్ రెండోది చూడండి. ఎఫ్డి అది కదా. ఎఫ్డి అంటే ఏమొస్తుంది, ఫీడ్. అది ఫీడ్, ఫుడ్, నేవ్, నేవీ, ఎనఫ్, షీప్, షిప్, ఫీడ్, బేల్, బెల్, మే, మేక్, నేమ్, నేమ్లీ, మే, మేక్, నేమ్, నేమ్లీ. ఓకే చాలు. నిఖిల్ గారు రెడీ. నేమ్, నేవీ, మే, మేక్, ఫీడ్, ఫుడ్, నేమ్, నేమ్లీ, నేమ్లీ, ఎనఫ్, బేల్, బెల్, బెలో, కోమ్, మనీ, మే, మేక్, షీప్, షిప్, నేమ్, నేమ్లీ, లూమ్, లిమ్, బేల్, బెల్, బెలో, ఫీడ్, ఫుడ్, నేవ్, నేవీ, ఎనఫ్, షీప్, షిప్, ఫీడ్, బేల్, బెల్, మే, మేక్, నేమ్, నేమ్లీ, మే, నేమ్లీ, బేల్, బెల్, కోమ్. రైట్ చాలండి, బాగానే ఉంది. ఉదయ్ గారు రెడీ. వెర్టికల్గా పెట్టండి. నేమ్లీ, కోమ్, మనీ, బేల్, బెల్, షీప్, షిప్, లూమ్, లిమ్, బేక్, బేల్, బెల్, ఎనఫ్, ఫీడ్, ఫుడ్, ఎనఫ్, నేమ్, బెల్, కోమ్, మనీ, ఫీడ్, ఫుడ్, నేవ్, లూమ్, నేమ్, నేమ్లీ, మే, మేక్, నేమ్, నేమ్లీ, బేల్, ఫుడ్, ఎనఫ్, షీప్, షిప్, ఫీడ్, బేల్, బెల్, మే, మేక్. ఓకే చాలు. నాగార్జున గారు రెడీ. షీప్, షిప్, నేమ్, నేమ్లీ, బేల్, బెల్, బెలో,
నేవ్ నేవీ, ఎనఫ్, షీప్ షిప్, ఫీడ్ బెలో, బేల్ మేక్ నేమ్ నేమ్లీ, మే మేక్ నేమ్ నేమ్లీ, బేల్ బెల్, కోమ్ మనీ, ఫీడ్ ఫుడ్, నేవ్ నేవీ, బేల్ బెల్, లూమ్ లిమ్, ఫీడ్ ఫుడ్, బేల్ బేక్, నేమ్ నేమ్లీ, కోమ్ మనీ. ఓకే, సో ఇంకేమన్నా రాశారండి? సరే, ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయిపోదాం, మధ్యలో డిస్టర్బెన్స్ లేకుండా. వెంటనే గ్రామ్లాక్స్ చెప్తాను నేను ఈరోజు. గ్రామ్లాక్స్ జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒకసారి డిస్కనెక్ట్ అయ్యి మళ్ళీ కనెక్ట్ అయిపోదాం. ఓకే, రెడీ అండి, జాగ్రత్తగా వినండి ఒకసారి. గ్రామలాక్స్ అని అంటాం. అసలు ఏంటి గ్రామలాక్స్? గ్రామలాక్స్ అంటే ఏంటి? ఎందుకు వీటికి ఇంత ఇంపార్టెన్స్ వచ్చిందండి? గ్రామలాక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి మనకి, నో డౌట్. షార్ట్ హ్యాండ్లో మనకి నియర్లీ 60 to 70 గ్రామలాక్స్ ఉంటాయి. సో ప్రతి గ్రామలాగ్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాలి. ప్రతి గ్రామలాగ్ని మీరు ఏం చేస్తారంటే, మళ్ళీ ఒక ఎడిషనల్ వర్క్ మీకు ఏంటది అంటే, ఒక చిన్న పాకెట్ బుక్ ఒకటి కొనుక్కోండి. చిన్న సైజ్ పాకెట్ బుక్ ఒకటి కొనుక్కుని పాకెట్లో పెట్టుకునేటట్టుగా ఉండేదాన్ని. సింగిల్ రూల్స్ ఉంటాయి కదా, సింగిల్ లైన్ ఉండే పాకెట్ బుక్ ఒకటి కొనుక్కుంటే అందులో ఏ రోజు చెప్పిన గ్రామ్లాక్స్ ఆ రోజు అలా రాసేస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి చాలు, ఒకసారి అలా గ్రామ్లాక్స్ అన్నీ రాసుకుని ఉంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుంటారనమాట. ఖాళీ ఉన్న టైంలో మీరు ఎలా చూసుకున్నారనుకోండి, మీకు అది చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అన్ని గ్రామ్లాక్స్ మనకి టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఇస్తాడు గ్రామ్లాక్స్ అన్ని, కానీ అవి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఇచ్చేస్తాడు. మనం గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టం అవుతుంది. ఎందుకు? మనం ఇలా నేర్చుకుంటాం, లెసన్ వైజ్ గ్రామ్లాక్స్ నేర్చుకుంటాం. అందుకని ఇవన్నీ ఒక దగ్గర మీకు ఉన్నాయనుకోండి చిన్న బుక్లో, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, సో అసలు గ్రామలాగ్ అంటే ఏంటి? గ్రామలాగ్ అంటే డెఫినేషన్ రాస్తున్నాను చూడండి, మ్యూట్ చేసేయండి అందరూ. ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్, అంతే. అసలు చెప్పాలంటే అయిపోయింది. ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్ యాక్చువల్గా అయితే మెయిన్ కాన్సెప్ట్ అయిపోయిందండి. ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్ ఎక్కడ రావాలి? ఇన్ ఏ పారాగ్రాఫ్ ఆర్ ఇన్ ఏ సెంటెన్స్ ఆర్ ఇన్ ఏ చాప్టర్ ఆర్ యూనిట్లో కానీ, చాప్టర్లో కానీ, పారాగ్రాఫ్లో కానీ, సెంటెన్స్లో కానీ ఫ్రీక్వెంట్గా వచ్చే వర్డ్స్ చాలాసార్లు వస్తుంటాయి. అవి ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్ రిప్రజెంటెడ్ బై ఏ సింగిల్ సైన్, రిప్రజెంటెడ్ బై ఏ సింగిల్ సైన్, అంతే. దీన్ని మనం గ్రామలాగ్ అని అంటాం. ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్స్ ఎలాంటివి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి? ఏ, యాన్, ది, దట్, వాట్, వెన్, వై, హౌ, వుడ్. అర్థమవుతుంది కదా? ఇవన్నీ ప్రతి సెంటెన్స్లో, ప్రతి పారాగ్రాఫ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. సో అలా అని చెప్పి వాటికి మళ్ళీ మనం షార్ట్ హ్యాండ్లో ఉండేటట్టుగా పూర్తిగా స్ట్రోక్స్ అన్ని రాసుకున్నాం. దట్ ఉందనుకోండి, ది, టీ అలా రాసామనుకోండి, చాలా టైం పట్టేస్తుంది మనకి. వాట్ అని ఉందనుకోండి, వే, టీ అని రాసుకున్నాం అనుకోండి, చాలా టైం పడుతుంది. సో వాటన్నిటిని షార్ట్ చేసేసి అలా ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్స్ ఏవైతే వస్తుంటాయో, రిపీటెడ్గా ఏవైతే వస్తుంటాయో, ఎక్కువ మ్యాక్సిమం కేసెస్ చెప్పాను కదా ఇప్పుడు ఎగ్జాంపుల్స్, ఏ, యాన్, ది, వై, వుడ్, వాట్, షుడ్, అలా మే, మైట్, ఆట్, ఆ, ఇలాంటివి ఏ వచ్చినా సరే వాటన్నిటిని ఒక చిన్న సైన్తో మనం ఇండికేట్ చేస్తాం. ఆ సైన్నే మనం గ్రామలాగ్స్ అని పిలవాలి. ఓకే, గ్రామలాగ్స్ అని. సో ఫ్రీక్వెంట్లీ అక్కరింగ్ వర్డ్ రిప్రజెంటెడ్ బై ఏ సింగిల్ సైన్ ఈజ్ కాల్డ్ అస్ గ్రామలాగ్. అయితే మరి ఒక సైన్ పెడతారు కదా,
ఆ సైన్ని ఏమంటారో చూడండి. ద సైన్ ఫర్ ఎ గ్రామలాగ్, ద సైన్ ఫర్ ఎ గ్రామలాగ్ ఈజ్ కాల్డ్, దాన్ని మనం లోగోగ్రామ్ అని పిలవాలి. దాన్ని లోగోగ్రామ్ అని అంటాం. అంటే గ్రామలాగ్, లోగోగ్రామ్. గ్రామలాగ్ అంటే ఒక రిపీటెడ్ వర్డ్ని ఒక సైన్లో పెట్టడాన్ని గ్రామలాగ్ అని అంటున్నాం, ఆ ప్రాసెస్ని. అవన్నీ గ్రామలాగ్స్. ఇంకా మనం లోగోగ్రామ్ అనే పదం వాడడం, అసలు గ్రామలాగ్ అనే పదమే వాడతాం మనం. ఆ సింబల్ని, ఆ సైన్ ఫర్ ఏ గ్రామలాగ్ ఇస్ కాల్డ్ అస్ లోగోగ్రామ్. దాన్ని మనం లోగోగ్రామ్ అని పిలవాలి. ఓకే, కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, ఎగ్జాంపుల్స్ కాదు, డైరెక్ట్గానే మనం నేర్చుకోవాలి గ్రామలాగ్స్ ఏంటి అన్నది. మీరు ఏం చేస్తారంటే, పేజ్ నెంబర్, మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 17 ఒకసారి తీయండి. పేజ్ నెంబర్ 17 తీసారు అందరూ? ఇది చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయాలండి, బాగా ప్రాక్టీస్ చేయాలి, మామూలుగా కాదు, ఇంకా బీభత్సంగా ప్రాక్టీస్ చేయాలి గ్రామలాగ్స్ అని మాత్రం. ఓకే, సో ఒకసారి చూడండి. ఫస్ట్ ఏముంది, ఏ కామా యాన్ అని ఇచ్చాడు, చూస్తున్నారా? ఏ కామా యాన్ రెండింటికి ఒకటే గ్రామలాగ్. ఏ అన్నా యాన్ అన్నా ఒకటే గ్రామలాగ్. ఎలా రాస్తారు అది? ఒక హెవీ డాట్ని అబోవ్ ద లైన్లో రాసుకుంటే ఏ ఆర్ యాన్ అయిపోతుంది. ఇది ఏ అవ్వచ్చు లేదా యాన్ అవ్వచ్చు. ఒక హెవీ డాట్ని అబోవ్ ద లైన్లో రాస్తే ఏ ఆర్ యాన్ అవుతుంది. హెవీ డాట్ని అబోవ్ ద లైన్లో రాస్తే ఏ ఆర్ యాన్ అవుతుంది. హెవీ డాట్ అబోవ్ ది లైన్లో రాస్తే ఏ ఆర్ యాన్. సార్ మరి ఏఆ యానా ఎలా పోల్చుకుంటాం సార్ అని అంటే, చిన్న ఇంగ్లీష్ నాలెడ్జ్ రావాలి మనకి. గ్రామర్ పరంగా ఎక్కడైనా ఓవెల్ సౌండ్స్ వచ్చే ముందరన్నీ కూడా యాన్లు వస్తాయి. అవి కాకుండా మామూలు మిగతా అన్నీ కూడా ఏలు వస్తాయి అన్నది మనకి చిన్న గ్రామటికల్గా చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది అది. కాబట్టి ఏ యాన్ని మనం పోల్చేసుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ ది, టిహెచ్ఈ, ది, ఏ యాన్ ది. ఇదే హెవీ డాట్ని ఆన్ ది లైన్ రాశారనుకోండి, చూడండి నేను రాస్తున్నా, అదే హెవీ డాట్ని ఆన్ ది లైన్లో రాస్తే ఏ సౌండ్ వస్తుంది? ది, 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 ది అవుతుంది. సో హెవీ డాట్ అబౌవ్ ది లైన్ ఏ ఆర్ యాన్, హెవీ డాట్ ఆన్ ది లైన్ ది అన్న సౌండ్. ఓకే, హెవీ డాట్ అబౌవ్ ఆన్ ది లైన్, హెవీ డాట్ని, హెవీ డాట్ అబౌవ్ ఏ యాన్, హెవీ డాట్ ఆన్ ది లైన్ ది అన్న సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, నెక్స్ట్ అలాగే చూడండి, ఏఎల్ఎల్ ఆల్ అని అంటాం. సో హెవీ డాష్ పెట్టుకోవాలి. హెవీ డాష్ ఎలా రాస్తారు? చిన్న డాష్ అనమాట, చాలా చిన్న డాష్. హెవీ డాష్ మనం మామూలుగా డాష్ రాస్తాం చూడండి, అలాంటి హెవీ డాష్ని అబోవ్ లైన్లో రాసుకోవాలి. హెవీ డాష్, హెవీ డాష్, హెవీ డాష్, హెవీ డాష్, హెవీ డాష్. చిన్నదండి, పెద్దది పెట్టేయకండి, చిన్నది రాయండి. ఇది హెవీ డాష్ అవ్వాలి. హెవీ డాష్ రాసుకోవాలి. హెవీ డాష్ అబోవ్ లైన్ మనం బి రాస్తాం చూడండి, బి, బి మోడల్, క్యాపిటల్ బి రాస్తాం చూడండి, ఆ మోడల్లో రాస్తే అది ఆల్ అవుతుంది. ఆల్, ఆల్ అవుతుంది. దాన్నే మనం ఆంగ్లంలో రాసాం అనుకోండి, టీడబ్ల్యూఓ కానీ టీఓఓ కానీ ఇలా సౌండ్ వస్తుంది. ఎక్కడ రాయాలి? ఆంగ్లంలో రాసుకుంటే చిన్నది, చిన్నది, చాలా చిన్నది హెవీ డాష్. చూడండి చిన్నది, ఇది టూ, టూ హెవీ డాష్ రాయాలి. ఇది కూడా హెవీ డాషే, ఇది కూడా హెవీ డాషే రాస్తాం మనం. ఓకే, సో హెవీ డాషే రాసుకోవాలి. దట్ ఈస్ హెవీ డాష్ రాయాలి, ఆన్ ది లైన్లో రాసుకోవాలి. హెవీ డాష్ ఆన్ ది లైన్, ఇదిగోండి ఆన్ ది లైన్, హెవీ డాష్ ఆన్ ది లైన్, హెవీ డాష్ ఆన్ ది లైన్, హెవీ డాష్ ఆన్ ది లైన్. ఓకే, ఇలా రాసుకుంటే అది మనకి 2 అవుతుంది. 2 అలా టీఓఓ ఆర్ టీడబ్ల్యూఓ 2 అవుతుంది. సో ఈ రెండిట్లో ఏదైనా ఒకటే అండి. సో మళ్ళీ చెప్తున్నా, ఏ అండ్ 1 minute, ఒక్క నిమిషం. చూడండి, ఏ అండ్ ది, ఆల్,
టూ టూ అని అంటాం. సో ఏఆన్ హెవీ డాట్ని అబోవ్ ద లైన్ పెట్టుకోవాలి, ది హెవీ డాట్ ఆన్ ద లైన్ పెట్టుకోవాలి, టూ ఆర్ టూ సారీ ఆల్ హెవీ డాష్ అబోవ్ ద లైన్ పెట్టుకోవాలి, టూ టూ అదే హెవీ డాష్ని ఆన్ ద లైన్ పెట్టుకోవాలి. ఓకే, అలాగే నెక్స్ట్ చూడండి. యా, అలాగే నెక్స్ట్ చూడండి ఒకసారి. టూ టూ అయిపోయింది కదా. నెక్స్ట్ మీ దానిలో చూడండి, ఆఫ్, ఓఎఫ్ ఆఫ్, టీఓ టూ. ఆఫ్ అంటే సేమ్ ఆల్ ఎలా రాసాం ఇది కూడా అలాగే రాస్తాం, బట్ ఇది ఏంటి, ఏ డాష్ అవుతుంది, లైట్ డాష్ అవుతుంది, లైట్ డాష్. ఆఫ్ 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 ఆఫ్. అదే లైట్ డాష్ని ఆన్లైన్లో రాశారనుకోండి టూ అవుతుంది. ఇలా రాస్తే అది టూ టూ టూ. ఓకే, ఇలా రాస్తే అది చిన్నదే రాయాలండి, పెద్దది రాసేయకూడదు. నేను చూడండి అందుకనే స్టార్టింగ్ నుంచి మీకు ఏం చెప్తున్నాను, ఏ స్ట్రోక్ అయినా సరే దాని సైజ్ దానిదే, చిన్న చేయకండి వేరేది అయిపోతుంది అని అంటున్నాను కదా. ఇవే అనమాట. ఇప్పుడు ఇది పి రాసినట్టు, యాక్చువల్గా పి ఎలా రాస్తాం అలాగా, లైట్ డాష్, లైట్ డాష్, ఆఫ్ టూ ఇక్కడ రాస్తున్నా. ఆఫ్ టూ అనేవి లైట్ డాష్. ఏ మోడల్లో రాయాలి, పి మోడల్. పి ఎలా రాసాము అలా రాస్తాం అనమాట, పి లాగా రాసుకోవాలి మనం. ఓకే, ఆఫ్ టూ అయిపోయిందండి. నెక్స్ట్ చూడండి, ఆన్. ఆన్ అంటే టీ లాగా లైట్ డాష్ రాయాలి, చిన్నది టీ, టీ రాస్తాను చూడండి నిలువుగా, అలా రాసుకోవాలి. ఇలా నిలువుగా రాస్తే ఆన్ ఆన్ ఆన్. ఇది టీ మోడల్ రాయాలి, లైట్ డాషే పెట్టుకోవాలి. ఆన్ ఆన్ ఆన్, అబోవ్ ద లైన్. లైన్ ఎక్కడ రాయాలి, అబోవ్ ద లైన్. అబోవ్ ద లైన్లో రాస్తాం మనం. ఇలా రాస్తే ఇది ఆన్ అయిపోతుంది, ఆన్. ఓకే, ఆన్ 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 ఆన్. అదే సేమ్ స్ట్రోక్ని, అదే సేమ్ డాష్ని ఆన్ ద లైన్లో రాశారనుకో, ఇది అబోవ్ ద లైన్ రాసాం మనం, ఆన్ని అబోవ్ ద లైన్లో రాసుకున్నాం. బట్ అదే నువ్వు ఆన్ ద లైన్లో రాసావు అనుకోండి బట్ అయిపోతుంది, ఆన్ బట్ 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 బట్. బట్ సేమ్, ఈ రెండు ఒకటే, ఈ రెండు సేమ్, ఆన్ బట్. సో అందుకు మీరు ఎలా చదవాలి, ఏఆన్ ది, ఏఆన్ ది, ఏఆన్ అబోవ్ ద లైన్ హెవీ డాట్, అదే హెవీ డాట్ ఆన్లైన్లో పెడితే ది అవుతుంది, ఏఆన్ ది అయిపోయింది. నెక్స్ట్ ఆల్ టూ, ఆల్ టూ హెవీ డాష్, బి లాగా హెవీ డాష్ని అబోవ్ ద లైన్లో రాస్తే ఆల్, ఆన్లైన్లో రాస్తే టూ, ఆల్ టూ. నెక్స్ట్ ఆఫ్ టూ, లైట్ వేవి, ఆఫ్ టూ, ఆఫ్ అబోవ్ ద లైన్లో పీ లాగా రాయాలి, డాష్ పెట్టుకోవాలి, చిన్న డాష్, టూ చిన్న డాష్, చిన్నదే చాలా చిన్నగా పెట్టాలి, ఇంత చిన్న డాష్ పెడతాం, ఆఫ్ టూ. నెక్స్ట్ ఆన్ బట్, ఆన్ బట్, ఆన్ బట్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఏడబ్ల్యూఈ ఆ కానీ, ఓయూజిహెచ్టి ఆర్ట్ కానీ, ఏయుజిహెచ్టి ఆర్ట్ కానీ మీ బుక్లో ఉంటుంది చూడండి, టెక్స్ట్ బుక్లో ఉంటుంది. ఆ ఆర్ట్ ఆర్ట్, దీన్ని పైనుంచి కిందకి రాయాలి, పైనుంచి కిందకి డౌన్లో రాయాలి, పైనుంచి కిందకి అబోవ్ ది లైన్, అబోవ్ ది లైన్ హెవీ డాష్. సో చూడండి పైనుంచి కిందకి, సో ఒకసారే రాస్తాం. ఒక్కసారి దిద్దకూడదు దాన్ని, ఇలా 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 దిద్దకూడదు, ఒకసారి ఇలా పైనుంచి కిందకి రాసేస్తే చాలు. ఓకే, దీన్ని మనం ఆ ఆర్ట్ ఆర్ట్ అని అంటాం. ఓకే, అదే మనం సేమ్ దీన్ని ఆంగ్లేయంలో రాశారనుకోండి, ఆంగ్లేయంలో రాస్తే దాన్ని సౌండ్ హూ, హూ అన్న సౌండ్ వచ్చేస్తుంది. సో పొరపాటున ఇలా రాసేస్తే ఇది హూ సౌండ్ వచ్చేస్తుంది, హూ. ఇది కూడా హెవీ అనండి, ఇది కూడా హెవీ, పైనుంచి కిందకే రాయాలి, డౌన్ అని రాస్తున్నా, డౌన్ హెవీ డాష్. తర్వాత చూసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోండి.
ఓకే, సో ఇప్పటికి ఎన్ని అయ్యాయి? ఏ అండ్ ది, ఆల్, టు, ఆఫ్, టు, ఆన్, బట్, ఆ, ఆట్, హూ, ఆ, ఆట్, హూ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా రెండు ఉన్నాయి చూడండి. అండ్ ఇది కూడా ఫ్రీక్వెంట్గా వస్తూనే ఉంటుంది మనకి. అండ్ ఎలా రాయాలి? కింద నుంచి పైకి రాయాలి, అప్వర్డ్. మనం రే రాస్తాం చూడండి, అలాగా. అండ్ చాలా సార్లు వస్తుందండి ఇది. ఇది మాత్రం లైట్ డాష్. అండ్ 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 మళ్ళీ తప్పు ప్రాక్టీస్ చేయకండి. పైవే, కిందవే, అప్వర్డ్ డౌన్వర్డ్, అది మార్చకండి. అండ్ 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 ఇది అండ్. ఓకే, ఇది ఎండ్ అవుతుంది. ఎండ్ అని అంటాం దీన్ని. ఇట్ ఈస్ కాల్డ్ ఎండ్. ఇదే లైట్ డాష్ని ఆంగ్లంలో రాశారనుకోండి, షుడ్ అయిపోతుంది. ఇది కూడా అప్వర్డే, కింద నుంచి పైకే రాయాలి. చిన్నది రాస్తే చాలు, పెద్దది రాస్తే మళ్ళీ రే అయిపోతుంది. షుడ్. ఇది కూడా లైట్ డాష్. షుడ్. ఓకే, ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నా చూడండి, ఏంటంటవి? ఏ అండ్ ది. ఏ అండ్ ఎలా రాయాలి? హెవీ డాట్ అబౌవ్ ద లైన్లో పెట్టాలి ఏ అండ్. దీకి ఆన్ ద లైన్లో పెట్టుకోవాలి. ది అయితే ఆన్ ద లైన్ వస్తుంది. ఏ అండ్లో అబౌవ్ ద లైన్, ది ఏమో ఆన్ ద లైన్. ఏ అండ్ ది అయిపోయింది. నెక్స్ట్ ఆల్ టు ఎలా రాయాలి? హెవీ డాష్ బి లాగా రాస్తాం. బి ఎలా రాస్తాం అలా రాస్తాం. హెవీ డాష్ అబౌవ్ ద లైన్లో రాస్తే ఆల్, ఆన్ ద లైన్లో రాస్తే టూ. సార్ అది టీడబ్ల్యూఓవా టీఓవా అంటే సెంటెన్స్ బట్టి పోల్చుకోవాలి మనం. టీఓఓ టూ అంటే కూడా అని అర్థం, టూ అంటే రెండు అని అర్థం. సో ఎక్కడ ఏది నెంబర్ వస్తుందా లేకపోతే కూడా అన్న సౌండ్ వస్తుందా అని చూసుకోవాలి. నెక్స్ట్ ఆఫ్ లైట్ డాష్ పి లాగా రాస్తాం. పి ఎలా ఉంటుందో అలా రాస్తాం. అబౌవ్ ద లైన్లో రాస్తే ఆఫ్, ఆన్ ద లైన్లో రాస్తే టూ. అబౌవ్ ద లైన్లో రాస్తే ఆఫ్, ఆన్ ద లైన్లో రాస్తే టూ. చూసారా? బాగా ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే మిస్ అయిపోతారు మీరు. ఆన్ బట్ ఇలా రాయాలి. ఇందాక బీలు రాస్తాం, పీలు రాస్తాం, ఇప్పుడు టీ రాస్తున్నాం చూడండి. ఆన్ బట్, ఆన్ అబౌవ్ ద లైన్, బట్ ఆన్ ది లైన్, ఆన్ అబౌవ్ ద లైన్, బట్ ఆన్ ది లైన్. ఓకే, నెక్స్ట్ ఇటుపక్క వచ్చాం, ఇలాగా ఈ క్రాస్లో హెవీ రాస్తే హెవీ, ఆట్ హూ అని రాయాలి. ఆట్ అబౌవ్ ది లైన్, హూ ఆన్ ది లైన్. ఓకే, ఇవి ఎలా రాయాలి? పైనుంచి కిందకా, కింద నుంచి పైకా? పైనుంచి కిందకి రాయాలి. ఆట్ హూ ఆట్ హూ హూ ఆట్ హూ అంటే పైనుంచి కిందకే రాసుకోవాలి. హెవీ డాష్ రాయాలి. నెక్స్ట్ లాస్ట్ ఇంక రెండు, అండ్ షుడ్. అండ్ కింద నుంచి పైకి, షుడ్ కూడా కింద నుంచి పైకి. అది లైటే, ఇది లైటే, చిన్నవి రాసుకోవాలి. అండ్ షుడ్. అండ్ అబౌవ్ ది లైన్, షుడ్ ఆన్ ది లైన్, అండ్ షుడ్ అండ్ అబౌవ్ ది లైన్, షుడ్ ఆన్ ది లైన్. ఓకే, సో మీకు పేజ్ నెంబర్ 17లో 1 minute. పేజ్ నెంబర్ 17లో ఇక్కడ కనిపిస్తుంది ఉంది కదా, ఈ ప్లేస్ చూసుకోండి. పేజ్ నెంబర్ 17లో ఇవి ఉన్నాయి. ఓకే, సో అయితే ఫస్ట్ మీకు గ్రామలాక్స్ బాగా వచ్చేసాయి అన్న కాన్ఫిడెన్స్ నాకు వస్తే అప్పుడు నేను మీకు సెంటెన్సెస్ ఇస్తాను. ఎక్సైజ్ 11 మనం చేద్దాం, అంటే రేపు ఎక్సైజ్ 11 చేద్దాం. ఫస్ట్ మీరు గ్రామలాక్స్ బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా అందరికీ బాగా వచ్చేయాలి. గ్రామలాక్స్ వచ్చేస్తే అప్పుడు మనం one common thing is all sound are coming on the line. అలాగా చెప్పలేము. సతీష్ గారు అన్మ్యూట్ చేసేసి మాట్లాడండి, తెలియట్లేదు, నాకు అర్థం అవట్లేదు. అన్మ్యూట్ చేసేయండి, పర్వాలేదు, అన్మ్యూట్ చేసి మాట్లాడండి.
నో ప్రాబ్లం అండి, పర్వాలేదు. సరే, నేనే అర్థం చేసుకుంటా. వన్ కామన్ థింగ్ ఈజ్ ఆల్ ఆ సౌండ్ ఆర్ కమింగ్ ఆన్ ది లైన్, అబౌవ్ ది లైన్. అంతే అంతే అండి. ఆ అని వస్తే అబౌవ్ ది లైన్ యాక్చువల్గా. మీరు ఆన్ ది లైన్ ఏదో అంటున్నారు కదా, చూడండి ఒకసారి. ఓకే, అబౌవ్ ది లైన్లో వస్తుంది. ఆ అంటే అబౌవ్ ది లైన్, ఇంకా నో డౌట్. సరే, ఏ అండ్ ది, మళ్ళీ చెప్తున్నా, ఏ అండ్ హెవీ డాట్లు ది, ఏ అండ్ హెవీ డాట్ ది ఆన్ ది లైన్. ఓకే, నెక్స్ట్ ఆల్ టూ, ఆల్ టూ, ఆల్ బి లాగా రాయాలి, అది మర్చిపోకూడదు. బి లాగా రాస్తే ఆల్ టూ అయిపోయింది, ఆల్ టూ అయిపోయింది. నెక్స్ట్ ఆఫ్ టూ, ఇది కూడా పి లాగా రాస్తాం, ఆఫ్ టూ, పైనుంచి కిందకి ఆఫ్ టూ అయిపోయింది అవి కూడా. అందుకని మీకు ఇక్కడ ఏం చేస్తాడంటే ఏ అను ది తర్వాత ఒక సెమీకాలన్ పెడతాడు, అంటే వాటికి సంబంధించినవి అయిపోయి, అంటే హెవీ డాట్లు అయిపోయి. నెక్స్ట్ ఆల్ టూ ఒక సెమీకాలన్ పెడతాడు, అంటే ఆ హెవీ డాష్లు అయిపోయి. నెక్స్ట్ ఆఫ్ టూ, ఆ రెండు ఒక పెయిర్ అనమాట, ఆఫ్ టూ ఒక పెయిర్, దానికి ఒక సెమీకాలన్, అది అయిపోయింది. నెక్స్ట్ ఆన్ బట్, ఆన్ బట్, అక్కడికి ఒక సెమీకాలన్ అయిపోయింది. నెక్స్ట్ ఆట్ ఆట్ హూ, పైనుంచి కిందకి ఆ రెండు హెవీ డాష్ జే లాగా రాయటం, అది అయిపోయింది. నెక్స్ట్ అండ్ షుడ్, కింద నుంచి పైకి, కింద నుంచి పైకి, అబౌవ్ ది లైన్, ఆన్ ది లైన్, అండ్ షుడ్, ఆ రెండు ఒక పెయిర్. సో సెమీకాలన్ ముందర ఉండేవి చూసుకోండి, ఇందులో సెమీకాలన్స్ ఉంటాయి, సెమీకాలన్ ముందర ఉండేవి చూసుకోవాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా?